సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. జాతకంలో దోషాలుండడం సహజం. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలు మనుషుల్ని అతలాకుతలం చేస్తాయి. ప్రతి దోషానికి పరిహారం ఉంటుంది, కానీ జాతకంలో ఉండే నాగదోషానికి మాత్రం పరిహారం లేదు. కేవలం దోష తీవ్రతను తగ్గించుకోవడం తప్పితే. ఇంతకీ అసలు నాగదోషం అంటే ఏమిటి? ఈ నాగదోషం ఉందని ఎలా గుర్తించాలి? సర్పదోషం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సర్పాలను హింసించడం, చంపడం వల్లే నాగదోషం అనేది కలుగుతుందట. అది ఈ జన్మలో చేసినా పూర్వజన్మలో చేసినా ఫలితం అనుభవించక తప్పదు. ఈ నాగదోషాన్ని ఎవరూ ఏ విధంగా తీసేయలేరు. ఇది నమ్మాల్సిన నిజం. నాగదోషం వల్ల సంక్రమించే చెడు ఫలితాలు కూడా అనుభవించక తప్పదు. ప్రత్యేకించి నాగదోషం ఉన్నవారికి దరిద్రం, గర్భస్రావాలు, అంగవైకల్యమైన సంతానం, చర్మరోగాలు, తీవ్రమైన కోపం, తీవ్రమైన మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము ఏర్పడుతుంది. మరైతే నాగదోషాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ దోష తీవ్రతను తగ్గించడానికి ఎలాంటి పూజలు చేయాలి? ఈ నాగదోషం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అంటే, ఈ తీవ్రతను తగ్గించడానికి కొన్ని రకాల మార్గాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అది శాంతి పూజ. కేవలం నాగదోషానికి శాంతి పూజ చేపించడం వల్ల నాగదోషం పోతుందట. అది ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. కేవలం శ్రీశైలం, శ్రీకాళహస్తిలో మాత్రమే చేయాలి. ఇక్కడ నాగదోష పూజ చేయించుకోవడం వల్ల నాగదోషం నుంచి కలిగే తీవ్రతను చాలా వరకు తగ్గించుకోవచ్చట. అలాగే విశేష పూజలకు మాత్రం కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లాలట. ఎవరైతే సర్పదోష బాధితులు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి పూజలు చేయించుకుంటే దోష తీవ్రత మాక్సిమం తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇక అక్కడ పిండితో సర్పాకృతిని తయారు చేసి దానికి నాగదోష బాధితులతో పిండ ప్రధానము, శాంతి పూజలు చేయిస్తారు. ఎంతో మంది నాగదోష బాధితులు విశేష ఫలితాలు పొందినట్లు పండితులు చెబుతున్నారు. సో చూశారు కదా, మీ జీవితంలో కూడా ఇలాంటి వైఫల్యాలు ఏమైనా జరుగుతున్నట్లయితే కంపల్సరీగా జాతకంలో నాగదోషం ఉందేమోనని ఒకసారి చెక్ చేయించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.